హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భూతాల రాజు ప్రేతాల రాణి చివరి భాగం చెప్పుకుందాం. కంకాళుడు తన జనాన్నంతా ఒక చోటికి చేర్చి ఏం జరిగింది తెలుసుకొని తిరిగి ఇంకో మూకను పైతాళి కోటలోకి పంపుదామనుకున్నాడు. ఒక కాపాలికుడు మరొకరిని పిలవాలంటే ఒక రకంగా కూత వేశాడు. ఆ కూత చాలా దూరం దాకా వినపడుతుంది. అది విన్నవాడు అలాగే మళ్ళీ కూత వేస్తాడు. అలా ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని కంకాళుని స్థావరం దగ్గర సమావేశం అవుతారు. వాళ్ళలాగా కూత వేయాలంటే మరొక జాతి వాళ్లకు చేత కాదు. వజ్రసేనుని ఆధిపత్యంలో సైన్యం ఎడారి దాటిన తర్వాత అరణ్యంలో ఉన్న ఒక ప్రదేశాన్ని చేరగానే ఆ ప్రదేశం అంతా ఒకే విధమైన కేక నిర్విరామంగా అన్ని వైపుల నుంచి బిగ్గరగా నెమ్మదిగా వినిపిస్తోంది. సమీపారణ్యం నుంచి ఆ కేకతో పాటు చెట్ల పొదలు ఆకులు చప్పుడు కావటం వినిపించింది. ప్రేతాలలో కాపాలికుల ఆచార వ్యవహారాలు బాగా పరిశీలించి విశేష అనుభవం గడించిన శ్వేతప్రేత అనే ఒక వృద్ధుడున్నాడు. కపాలికులను గురించి ఏం తెలుసుకోవాలన్నా అతన్నే సంప్రదిస్తారు. అతడు పరివారంలో వెనగ్గా ఎక్కడో నడుస్తున్నవాడల్లా గబగబా అంగలాడుస్తూ పరివారాన్నంతా దాటుకుంటూ ముందుకు వచ్చి పాదాచారులై ముందు నడుస్తున్న బడబానుడు వజ్రసేనులకు పక్కగా వచ్చి వజ్రసేనునితో, మహానాయక, కాపాలికులు కూడుతున్నారు అన్నాడు. అంటే అని అర్థం కానట్లు చూశాడు అతని వంక వజ్రసేనుడు. పక్కనే ఉన్న ఓ ప్రేతనాయకుడు, వాళ్ళంతా కంకాళుని స్థావరం ముందు సమావేశం అవుతున్నారు. వాళ్ళు అలా ఒక చోటు మూగారంటే ఆ రోజునో మరుసటి రోజునో దాడి జరుపుతారు అని వివరించి చెప్పాడు. వజ్రసేనుడు శ్వేతప్రేతని కంకాళ స్థావరం ఎక్కడుందో చెప్పగలవా అని అడిగాడు. దిక్కు తెలుసు, తావు తెలీదు అన్నాడు. నువ్వు ముందుండి దిక్కు చూపించు అని చెప్పి ఆ వైపుగా నడిపించసాగాడు. అలా ఒక జాముసేపు నడిచిన తర్వాత నడుస్తున్న వాడల్లా ముక్కుపుటాలు బిగించి వాసన చూస్తున్నట్లుగా గాలి పీల్చి, శ్వేతప్రేత, చోటికి దగ్గరకొచ్చాము అన్నాడు. వెంటనే పరివారాన్నంతా ఆపి విలుకాండ్రను ముందుకు రప్పించాడు వజ్రసేనుడు. పంక్తిలాగా విల్లు ఎక్కుపెట్టి ముందుకు నడవసాగారు వాళ్ళు. ఆ విలుకాండ్ర వెంట మిగతా పరివారం ముందుకు సాగుతోంది. ఉన్నట్టుండి మిడతల దండులాగా ఓ 1000 మందికి పైగా కాపాలికులు వారి మీదకు దూసుకు వచ్చారు. ముందు నడుస్తున్న విలుకాళ్ళు సర్రున బాణాలు వదిలారు. ఆ అంబులు దిగబడి చాలామంది నేల కొరిగారు. గాని కొందరు అమిత వేగంగా వారి మీదకు దూసుకు వచ్చారు. మరికొందరు చెట్ల చాటు నుంచి, తుప్పల చాటు నుంచి వాళ్ళ మీదకు రాళ్లు విసరసాగారు. విసిరే రాళ్లకు లెక్క చేయకుండా పరసులు ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ వెదికి కనిపించిన వారిని వధించసాగారు. పారిపోయే వారి వీపుల్లో విషపూరితమైన బాణాలు దిగబడసాగాయి. ఆ విధంగా పగలంతా గడిచిపోయింది. సూర్యాస్తమయానికి సేన అంతా ఒకచోట విడిది చేసింది. శ్వేతప్రేత, రాత్రిపూట కపాలికుల పాఠం ఎక్కువగా ఉంటుంది. వారి కళ్ళు చీకటికి బాగా అలవాటు పడి ఉంటాయి. అందుకని అందర్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు. సేన విశ్రాంతిగా ఆగిన ప్రదేశం చుట్టూ కాగడాలు వెలిగించి విలుకాండ్రను కాపలా ఉంచాడు వజ్రసేనుడు. వెనక నుంచి అనేక మంది పరసవులు ఆయుధాలు ధరించి అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. ఆహార పదార్థాలు తయారు చేసేవారు చేస్తున్నారు, సరఫరా చేసేవారు చేస్తున్నారు. ఆ విధంగా ఆ ప్రదేశాన్ని స్థావరంగా చేసుకుని యుద్ధం సాగించాలని నిర్ణయించారు. ఆ రాత్రి వజ్రసేనుడు, బడబానుడు, జనార్దనుడు సమాలోచనలు జరపసాగారు. శ్వేతప్రేత, ఈ ప్రదేశం అంతా నేను తిరిగిందే. ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తే చెట్ల వెనక ఒక కొండ కనబడుతుంది. ఆ కొండే కంకాళుని స్థావరం. చూసిన వాళ్ళెవ్వరూ లేరు. అనుకోవటంలోనే గడిచిపోయింది. నేను బ్రతికి ఉండగా వీడి చావు చూడాలని నా ఆశ. వీడి మూకలే నా భార్యని బిడ్డని పొట్టను పెట్టుకున్నాయి అని బోరున ఏడ్వసాగాడు. తాత, నీ కోరిక చిరకాలంలోనే నెరవేరుతుంది. ఆ దుర్మార్గుణ్ణి మన బడబానుడు త్వరలోనే తన మహాపరశువుతో ఖండిస్తాడు. నరమాంస భక్షకులైన ఈ నరరూప రాక్షసులలో ఒక్కడు కూడా మిగలకుండా చంపటానికే
మన ఈ ప్రయత్నం. మీరంతా సాయపడితే తప్పక విజయం సాధించగలమని నా విశ్వాసము అన్నాడు వజ్రసేనుడు. అతని మాటలకు వారంతా చాలా సంతోషించారు. రాత్రి చాలాసేపు సమాలోచనలతో యుద్ధ పథకం రూపొందించబడింది. తెల్లవారుతుండగానే మొత్తం సేనను 2 భాగాలుగా చేశారు. ఒక భాగాన్ని తీసుకొని ఇరువురు నాయకులు జనార్దనుడు, శ్వేతప్రేత కంకాళుని మీదకు సూటిగా దాడి చేయటానికి నిర్ణయం జరిగింది. మిగతా సైనికులు సగం మంది ఆ చుట్టుపక్కల అరణ్య ప్రాంతాలన్నీ వెదికి తుదకు తొలుత వృద్ధులు, శిశువులు కూడా లేకుండా వధించమని ఆజ్ఞ ఇచ్చాడు. సేనాధిపతిగా వజ్రసేనుడు కలతార ధ్వని చేసి ఆ నిర్ణయానికి తన హర్షాన్ని వెలిబుచ్చాడు బడవానుడు. సేన 2 భాగాలుగా చీలిపోయి వేగంగా ప్రయాణించసాగారు. సైనికులందరూ ఉక్కు శిరస్త్రాణాలు ధరించి బలమైన చర్మపు కవచాలు తొడుక్కొని ఉండటం వలన కాపాలికుల శిలా ప్రహరణాలకి సిద్ధమై ఉన్నారు. వాళ్ళు ఆ చుట్టుపక్కల ఆమడల దూరం గాలించి కనిపించిన కాపాలికుల్ని నిర్దాక్షిణ్యంగా వధించి ఆ జాతినే నిర్మూలం కావించి పైతాలిక నగరానికి తిరిగి రావాల్సిందిగా ఆదేశం ఇవ్వబడింది. ఆ సైనికులంతా నిర్ణయానికి జై జై నినాదాలు చేశారు. నినాదాల ధ్వని తరంగాలతో ఆ ప్రదేశం అంతా మార్మోగిపోయింది. వారందరూ ఆయుధాలు ధరించి అరణ్య ప్రాంతాల వైపుగా వెడలిపోసాగారు. అరణ్యకుడు అనే పైతాలి రాజ్య వీరుని నాయకత్వంలో. వాళ్లందరూ అటు వెళ్ళగానే శ్వేతప్రేత మార్గం నిర్దేశించగా వజ్రసేనుడు, బడబానుడు కంకాళుని స్థావరం వైపుగా తమ సేనావాహినిని పురోగమించసాగారు. అప్పటికే కంకాళుడు కాపాలికులందర్నీ అక్కడ సమావేశపరిచి యుద్ధాన్ని సిద్ధం చేసి ఉంచాడు. శ్వేతప్రేత ఎన్నో ఏళ్లుగా పరిశ్రమించి సంపాదించిన తన విజ్ఞానంతో వాళ్లను కంకాళుని మనుషులంతా రాతితో చేయబడిన ఆయుధాలు ధరించి యమకింకర్లాగా నిలబడి ఉన్న ప్రాంతానికి కనుచూపు మేరలోకి తీసుకువచ్చాడు. ఎదురుగా వస్తున్న సేనను చూసి మీద కూరికారు కపాలికులు. వారి మీదకు వచ్చేలోగానే ధనువులు ధరించిన వీరులు ఒక్కసారిగా 4-5 బాణాలను సంధించి వదులుతూ వరద వెల్లువలా మీదకొస్తున్న వారిని సంహరించసాగారు. అయినా కొందరు ముందుకు దూసుకురాసాగారు. వారికి ఎదురుగా వెళ్ళి పరశువులు తమ దారుణ పరశువులతో వారి తలలు తెగ నరకసాగారు. కాపాలికుల వెనక నుంచి ఒక దళం ముక్కోణాకారంగా వడిగా ఉండే శిలలను విసరసాగారు. ఉక్కు శిరస్త్రాణాలు, చర్మ కవచాలు ధరించి ఉండటం వలన ఆ శిలా వర్షపు బారి నుంచి తప్పించుకోగలిగారు అతి స్వల్ప నష్టంతో. సుశిక్షితులు, బలిష్ఠులు అయిన పరశు, పైతాలి సేనల ధాటికి అటవికులైన కాపాలికులు నిలవలేకపోతున్నారు. వారు పలాయనానికి యోచన చేసేలోగా వజ్రసేనుడు వాళ్ళని చక్రవ్యూహంలో బంధించాడు. ఒక్క కాపాలికుడు కూడా పారిపోవటానికి వీలు లేకపోయింది. చక్రవ్యూహాన్ని సంకుచితం చేస్తూ మధ్యలో మిగిలిన కాపాలికులందర్నీ వధించారు. ఆనాడు బడబాను మహాపరశువు తన రక్తదాహాన్ని తీర్చుకుంది. వజ్రసేనుడు కూడా విజృంభించి కపాలికులను ఊచకోత కోస్తూనే తన పరివారంలో ఒక భాగానికి కంకాళుని స్థావరాన్ని అర్ధచంద్రాకారంగా దిగ్బంధనం చేయటానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆనాటి సాయం సమయానికి అస్తమించే సూర్యుని ఎర్రని కిరణాలు పడి రక్తసిక్తమైన ఆ భూమి అంతా జేగురు రంగు దాల్చి భయంకరంగా తయారైంది. భవిష్యత్తులో ఎవరైనా ఆ ప్రదేశానికి వస్తే దాన్ని కపాలికుల పాలిటి శ్మశాన భూమిగా చెప్పుకుంటారు. మరునాడు ఉదయాన్నే సేనా పరివారంతో వజ్రసేనుడు, బడబానుడు, జనార్దనుడు గాయపడిన సైనికులకు తగిన చికిత్సను, విశ్రాంతిని, మరణించిన కొద్ది సైన్యానికి అంత్యక్రియలు జరిగేటట్లు ఏర్పాటు చేయటానికి ఆజ్ఞలు ఇచ్చి కంకాళుని స్థావరం వైపుగా ప్రయాణం సాగించారు. ఒక పగలంతా ప్రయాణం సాగించారు. రాత్రి ప్రారంభకాలానికి తమ సైనికులు ఏర్పరిచిన అర్ధచంద్ర వ్యూహం వారికి గోచరమైంది. చారులు వచ్చి ఏ విధమైన సంచలనం కనిపించలేదని, కొందరు కపాలికులు మాత్రం యుద్ధభూమి నుంచి అమిత వేగంగా పరిగెత్తుతూ ఆ కొండ ముందు భాగానికి వెళ్ళటం చూశామని చెప్పారు. శ్వేతప్రేత ఆ కొండకు ఒక బిలం ఉందని, ఆ బిలంలో కంకాళుడు ఉంటాడని కపాలికులు చెప్పుకోవటం ఒకప్పుడు విన్నాను అన్నాడు. వారు
ఆ చారులు చెప్పిన చోటికి వెళ్ళారు. అక్కడ కొండ నలుచదరంగా ఎత్తుగా ఉందే కాని మార్గం గాని మనుషులు గాని కనిపించలేదు. సేననంతా దూరంగా నిలిపి శ్వేతప్రేత, జనార్దనుడు, వజ్రసేనుడు, బడబానుడు మాత్రం లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మిగతా పరివారాన్ని బయట ఉంచి బడబానుడు మహాపరశువుతోనూ వజ్రసేనుడు ధనుర్బాణాలతోనూ ఆ గుహలోకి ప్రవేశించాలని మార్గం కోసం చూస్తున్నారు. కానీ మార్గం లేదు. ఎలా లోపలికి ప్రవేశించాలా అని ఆలోచిస్తూ వజ్రసేనుడు జనార్దనుణ్ణి పిలిచి ఏమిటి కర్తవ్యం అని అడిగాడు. కుడ్య ప్రభేదిని విద్య తెలిస్తే గాని లోపలికి ప్రవేశించడానికి వీలుపడదు. బడబానుడు అది ఏం విద్యో ఎవరికి తెలుసో, అదంతా మాకు తెలియదు, మేం లోపలికి వెళ్ళాలి, అందుకు ఏర్పాటు చెయ్యి అన్నాడు. అయితే మీరంతా కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి సమీపాన ఉన్న జలాశయానికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మృగచర్మం పరుచుకొని తన జోలిలో నుంచి ఇంత బూడిద తీసుకొని ఒళ్ళంతా పూసుకొని సొరకాయ బుర్ర బయటికి తీసి దానిలోని ద్రవాన్ని గుటగుట తాగి శల్యక దండాన్ని కపాలాన్ని చెరక చేత్తో పట్టుకొని కొంతసేపు ఏవో మంత్రాలు చదివి శల్యదండంతో నేల మీద 3 సార్లు కొట్టాడు. కళ్ళు తెరిచి చూశాడు. ఏమీ జరగలేదు. తిరిగి కళ్ళు మూసుకొని మళ్ళీ మంత్రాలు చదివి మళ్ళీ అలాగే కొట్టాడు. నేల మీద దుమ్ము లేచింది గాని ఏమీ జరగలేదు. తిరిగి కళ్ళు తెరిచి చూశాడు. ఈసారి అతని ముఖంలో ఆందోళన కనిపించింది. కొంతసేపు అలా దిగాలు పడి కూర్చొని లేచి వజ్రసేనుడి దగ్గరికి వచ్చి, వజ్రసేన, ఈ పని మామూలు విద్యతో జరిగేటట్టు కనబడలేదు. మహావిద్య మన దగ్గర లేదు అన్నాడు. ఏదో పెద్ద మంత్రగాడివి, తంత్రగాడివి, బూడిద పూసుకొని గంతులేసేవాడివి. తీరా సమయం వచ్చేటప్పటికి చేతులెత్తితే నేనేం చేయాలి? నీ బోటి చచ్చు వెదవని నమ్ముకున్నందుకు నట్టేట్లో ముంచావనుకోవాలి. వాడంత సురక్షితమైన ప్రదేశంలో ఉంటే వాణ్ణెలా హతమార్చటం? ఇంత ప్రయత్నం చేసి ఇన్ని ప్రతిజ్ఞలు చేసి నేను చివరికి అవమానం పాలయ్యేటట్టు చేశావు గదరా అన్నాడు. తొందరపడకు వజ్రసేన, యుద్ధం ఆఖరి ఘట్టానికి చేరుకున్నప్పుడు తొందరపడకు అంటే ఎలా? ఉండు, ఈ రాత్రికి నాకు వ్యవధినివ్వు, ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరిస్తాను అన్నాడు జనార్దనుడు. తెల్లవారేటప్పటికి పరిష్కారం కాకపోతే మాత్రం నీ బుర్ర ఎగురుతుంది అన్నాడు బడబానుడు. బడబాన మహారాజా, పరశువులకు నువ్వెంత రాజువో మంత్రతంత్రాలకు మేము అందులాగే రాజులం. కుమార్తెను ఎత్తుకుపోయినప్పుడు నువ్వెలా నిస్సహాయుడయ్యావో ఈ క్షణాన మేము అలాగే అయ్యాం. మాటలెందుకు, తెల్లవారితే తెలుస్తుంది మా ప్రజ్ఞ అన్నాడు రోషంగా. ఆ మాట అని వెళ్ళి మృగచర్మం మీద కూర్చొని సొరకాయ బుర్రలోని మద్యాన్ని గుటగుట మొత్తం తాగేసి శల్యదండంతో భూమి మీద 3 సార్లు కొట్టి పుర్రెను నోటి ముందు పెట్టుకొని ఏదో మంత్రం చదవసాగాడు. అలా కొంతసేపు చదివి ఏదో విచిత్రమైన ఆసనం వేసుకొని చలనరహితంగా కూర్చొని ఉండిపోయాడు. దాదాపు తెల్లవారుజాము కావస్తోంది. కావలి వాళ్ళు తప్ప మిగతా వారంతా గాఢమైన నిద్రలో ఉన్నారు. అప్పుడు జనార్దనుడు కూర్చున్న చోటికి ఎదురుగా పెద్ద కాంతి కనిపించసాగింది. ఆ కాంతి క్రమంగా మానవాకారం దాల్చసాగింది. అతడు కళ్ళు తెరవకుండా అలాగే ధ్యాన సమాధిలో కూర్చొని ఉన్నాడు. అతని ముందు కనిపించిన కాంతి క్రమంగా భూతాల రాజు ఆకారం దాల్చి అతని ముందు ప్రత్యక్షమైంది. ఎరా జంబుకా, ఎందుకు పిలిచావు అని అడిగాడు. ఆ మాటలు విని జనార్దనుడు కళ్ళు తెరిచి చూశాడు. ఒరే గురు, వచ్చావా? నా పరువుకు నువ్వు నాకు ఇచ్చిన మంత్రశక్తికి పరీక్ష ఏర్పడి పరువు పోయే సమయం ఆసన్నమైంది. అందుకే నిన్ను పిలవాల్సి వచ్చింది అన్నాడు. ఏమిట్రా విషయం అని అడిగాడు భూతాల రాజు. ఎదురుగా ఉన్న కొండలో మా శత్రువు ఉన్నాడు. దాని ద్వారాన్ని వాడు విచిత్రంగా బంధించాడు. నువ్వు నేర్పిన ఏ విద్యని ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఉపాయం చెప్పి తెల్లవారేలోగా ఆ ద్వారం తెరుచుకునేటట్టు చేసి నా పరువు నిలిపి నాకు నీ మీద ఉన్న విశ్వాసం నిలుపుకో అన్నాడు. అదెంత పనిరా చచ్చుపీనగా, దానికింత భయపడతావా అని 3 సార్లు చిటిక వేసి ఇప్పుడు చూడు అన్నాడు. ఎదురుగా కొండకు ఉన్న పెద్ద ద్వారం తెరుచుకుని కనిపించింది. అసలు దానికి తలుపులే లేవు. అది ఒక గుహద్వారం. ఎరా, ద్వారం కనిపించిందా? కుంక, అసలు దానికి ద్వారమే లేదు.
వాడు ఇంద్రజాల విద్యతో కనికట్టు కట్టి వజ్రభేదిని చేశాడు. అందుకని మీరు రాళ్లతో కొట్టినా ఎక్కువ దూలాలతో మోదినా అక్కడ ద్వారం ఉన్నట్లు అది కదలనట్టు భ్రాంతి కలిగింది. ఇప్పుడు వజ్రభేదిని వేసి మామూలు విద్యతో 100 సార్లు మంత్రించిన నీళ్లు దానిమీద చల్లు. ఇంద్రజాలం తొలగిపోయి దారి అందరికీ కనబడుతుంది. నేను సమీపంలోనే అదృశ్యంగా ఉంటాను అన్నాడు. సరేరా, సమయానికి వచ్చి కాపాడినందుకు నీకు నమస్కారం అన్నాడు జనార్దనుడు. నమస్కారం అని నోటితో అనకు, చేతులతో చెయ్యకు, మనసులో ఉంచుకో, గురుభక్తిని పెంచుకో అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఇంతలో తెల్లవారింది. వజ్రసేనుడు, బడబానుడు, తక్కిన పరివారం అంతా మేల్కొన్నారు. జనార్దనుడు సరాసరి వజ్రసేనుడు కూర్చున్న దగ్గరికి వచ్చి, రండి దారి చూపిస్తాను అన్నాడు. కళ్ళు ఎర్రగా ఉండి ముఖం పీకిపోయి భయంకరంగా ఉన్న అతన్ని ఎగాదిగా చూశారు. ఆలస్యం దేనికి, రండి అని రెట్టించాడు. వెంటనే బడబానుడు, వజ్రసేనుడు పరివారంతో అతన్ని అనుసరించారు. వజ్రసేనుడికి మాత్రం మనసులో ఏం జరుగుతుందో అని పీకుతూనే ఉంది. అందర్నీ వెంటబెట్టుకొని మృగచర్మాన్ని, మట్టితో చేసిన కమండలంలోని జలాన్ని తీసుకొని కంకాళుడు ఉంటున్న కొండ దగ్గరకు వచ్చాడు. అందర్నీ 4 అడుగుల దూరంలో నిలబెట్టి అతను మాత్రం కొండ ముందు భాగాన ఆంచి మృగచర్మాన్ని వేసుకుని దానిమీద కూర్చొని దానిలో నుంచి శల్యదండాన్ని తీసి దానిలో ఆ కొండను 7 సార్లు కొట్టాడు. ఏమీ కాలేదు. వజ్రసేనుడిలో మిగతా పరివారంలోనూ ఉత్కంఠత పెరిగింది. అనుమానం కూడా కలిగింది. దండాన్ని పక్కన పెట్టి కమండలంలోని జలాన్ని చేతిలో పోసుకొని కళ్ళు మూసుకొని ఒక చేత్తో రుద్రాక్షమాలను తిప్పుతూ జపం చేశాడు. ఆ మంత్రించిన జలాన్ని ఎదురుగా ఉన్న కొండ మీద చల్లాడు. దాంతో అందరికీ కనుల ముందున్న పొర తొలగిపోయినట్టయి కొండలోకి మార్గం కనిపించింది. అప్పుడు బడబానుడు ఆనందం పట్టలేక, శభాష్ జనార్దన, నువ్వు సామాన్యుడివి కాదు, నిన్ను చులకనగా మాట్లాడటం మాదే తప్పు అన్నాడు క్షమాపణ కోరుకుంటున్నట్టుగా. పోరా, మీ నరులకు నీతేముంది అన్నాడు. ఆ మాటలకు బడబానుడికి అమిత కోపం వచ్చింది. అతని చెయ్యి అప్రయత్నంగా మహాపరశువు మీదకి వెళ్ళింది. అప్పుడు వజ్రసేనుడు అతన్ని వారిస్తూ, ఇప్పుడు అతను జనార్దనుడు కాదు, శల్యకుడు. అతడేమన్నా మనం ఊరుకోవాల్సిందే. ఇంకా ఆలస్యం దేనికి, మన పరివారాన్ని ఆయుత్తం చేసుకురా, గృహలోకి ప్రవేశించి కంకాళుని పని పడదాం అన్నాడు. బడబానుడు వెళ్ళాడు. ఏరా శల్యక, కంకాళుడు కూడా పెద్ద తాంత్రికుడని మహారాణి పైతాలి స్వయంగా చెప్పింది. వీణ్ణి మనం వధించగలమంటావా? ఉన్నాడు గదరా మీ గొడ్డలిగాడు, ఏం చేస్తాడో చూద్దాం అంటూ ఉండగానే బడబానుడు పరివారంతో అక్కడికి వచ్చాడు. అందరూ కలిసి ముందుకు నడుస్తున్నారు. ఆ గుహ మార్గం సూటిగా కాకుండా అనేక మెరికలు తిరుగుతూ ముందుకు పోతోంది. వారు దాని వెంట పయనిస్తున్నారు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట వెలుతురులో పైన ఆచ్ఛాదన లేని చోటు కనిపించింది. ఆ ప్రదేశంలోకి వెళ్ళి చూస్తే చుట్టూ పర్వతాలు ప్రాకారంలాగా కనిపించాయి. ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ ఆ కొండల మధ్యన పెద్ద మైదానం లాంటి ప్రదేశం కనిపించింది. ఆ మైదానంలో కొంత దూరం నడిచి వెళ్ళగా అక్కడ చుట్టూ శూలాలు పాతుకొని వాటి మధ్యన ఒక బలిష్ఠుడైన మనిషి కూర్చొని ఉండటం కనిపించింది. వాడి శూలాల మధ్య ఎక్కడా 2 అంగుళాల కంటే స్థలం లేదు. వాటి మీదుగా భూమార్గాన ఎవరూ మధ్యకు చేరలేరు. శ్వేతప్రేత కూర్చొని ఉన్న మనిషిని చూపి, అతడే కంకాళుడు, అతి భయంకరుడు, యమకింకరుడు అన్నాడు. ఆ మాట అంటుండగానే అతని గొంతు భయంతో వణికింది. అతడిని ఉద్దేశించి బడబానుడు, ఒరే కంకాళ, పిరికి పంద, దొంగల మూకలను, పిరికి పందలను పరివారంగా పెట్టుకొని దొంగచాటుగా మనుషుల మీద పడి చంపి శవాలను పీక్కు తినే కుక్క, నీకు మగటిమి ఉంటే రారా, నాతో యుద్ధం చేయరా అని బిగ్గరగా అరిచాడు. అతని అరుపులను కంకాళుడు వినిపించుకున్నట్టు లేదు. అప్పుడు వజ్రసేనుడు, మహాపరశు, ఇతనితో మాటలాడి ప్రయోజనం లేదు, ఇతన్ని నా వాడి శరాఘాతాలే మాట్లాడిస్తాయి అంటూ విల్లందుకొని ఒక శరాన్ని ఆకర్ణాంతం లాగి వదిలాడు. అది అతనికి ఒక 2 అడుగుల దూరంలో
ఒక కనిపించని గోడ ఏదో ఉన్నట్టు దానికి తాకి పడిపోయినట్టుగా పడిపోయింది. అతడు మరొక బాణాన్ని వదిలాడు. అది అలాగే పడిపోయింది. మరొకటి, ఇంకొకటి, అలా ఎన్ని బాణాలు వేసినా నిష్ప్రయోజనం అయిపోయింది. అప్పుడు జనార్దనుడు అతని దగ్గరికి వచ్చి, ఒరే వజ్రసేన, నువ్వు ఎన్ని బాణాలు వదిలినా వృధా. అతడు మహాకుడ్య దిగ్బంధనం చేశాడు. ఏ దిశ నుంచి ఎవరూ ఏమీ చేయలేరు అతన్ని. మీ శ్రమ వృధా అని అంటూ ఉండగానే గుహ ముఖద్వారం నుంచి కాపాలిక మూక వచ్చి తాకింది. ముందుకు వెళ్ళటానికి వెనక్కి రావటానికి వీలు లేక వాళ్ళు మృత్యుగహ్వరంలో చిక్కుకుపడిపోయారు. కపాలికులు రాతి ఆయుధాలతో లెక్కకు మిక్కుటంగా వచ్చి వారిని తాకుతున్నారు. పరశులు తమ పోరాట పాటవాన్ని ప్రదర్శిస్తూ అమోఘంగా పోరాడుతున్నారు. కానీ మిడతల దండులా అమిత వేగంగా వచ్చి మీదపడి శిలా ఆయుధాలతో మహావేగంగా పోరాడుతున్నారు కాపాలికులు. ఇది కంకాళుడు పనిన అమోఘ వ్యూహం అనుకున్నారు వజ్రసేనుడు, బడబానుడు. పరశులు విజృంభించి ఏటుకొక మనిషి చొప్పున కాపాలికులను వధిస్తున్నారు. సంకుల సమరం సాగుతోంది. మహారాణి పైతాలి, బడబానుడు, వజ్రసేనుడు యుద్ధానికి బయలుదేరింది మొదలు ఎప్పటికప్పుడు వేగురులైన చార్లు వలన ఏం జరుగుతున్నది తెలుసుకుంటూనే ఉన్నది. కంకాళుడు ఒక కాపాలికా దండును ప్రేతాల రాజ్యం మీదకి కూడా పంపించాడు. వాళ్ళు మహాప్రాకారంలో నుంచి లోపలికి వస్తూ కొందరిని వధిస్తూ, కొందరు వధింపబడుతూ దాగుడు మూత ఆడినట్టుగా మొత్తం మీద చాలామంది ప్రేతాలను, పరశు విలుకాండ్రను వధించి శాంతం ఒక్కడు కూడా మిగలకుండా చచ్చారు. ఆ రోజు ఉదయం నుంచి పైతాలికి అనేక దుర్నిమితాలు తోస్తున్నాయి. అందుకని దూరదర్శన విద్యతో కంకాళుని స్థావరం దగ్గర ఏం జరుగుతున్నది చూద్దామని తన పూజామందిరంలోకి వెళ్ళింది. ఆమె పూజామందిరం అనేకమైన మృగచర్మాలతో, అనేక రకాల వృక్షబీజాలతో, ఒక పక్కన ఎప్పటికీ చెడిపోకుండా మంత్రశక్తితో రక్షింపబడుతున్న శవాలతో చాలా భయానకంగా ఉంది. దూరదర్శనం చేయబోయే ముందు ఆమె పులి చర్మం మీద కూర్చొని చిత్రోమూలాసనాన్ని త్రాగుతోంది. అలా నిశ్చలంగా కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేని స్థితిలో ఉండి తాను కోరిన చోటు ఏమి జరిగేది దర్శిస్తుంది. ఆనాడు కంకాళుని గృహాంతర్భాగంలో ఏం జరుగుతున్నది గ్రహించింది. వెంటనే తన సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి చెరచెరా నడుస్తూ తన సింహాసన సోపాన పంక్తి దగ్గరకు వచ్చింది. పరిచారికలు, పరివారమంతా ఆశ్చర్యంతో, భయంతో నిశ్శబ్దమైపోయారు. ఆమె సింహాసన సోపాన పంక్తి ముందు నిలబడి భైరవ, భీమక అని బిగ్గరగా పిలిచింది. సింహాసనానికి రెండు వైపులా పడుకుని ఉండే సింహాలు క్రిందకి వచ్చాయి. గచ్చగచ్చ, శత్రువునే ఘాదయే ఘాదయే అని ఆజ్ఞాపిస్తున్నట్టు బిగ్గరగా కోపంగా అరిచింది. వెంటనే ఆ రెండు సింహాలు అమిత వేగంగా ప్రయాణించసాగాయి. ఏదో మహా ఉపద్రవం వాటిల్లితే గాని అవి బయలుదేరవని ఆ రాజ్యంలో వాళ్ళందరికీ తెలుసు. అందుకే అంతా భయంతోనూ కుతూహలంతోనూ బిగుసుకుపోయారు. కానీ ఎవరికి ఏం జరిగింది అని అడిగే ధైర్యం లేదు. సింహాలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెళ్ళి ఆ సింహ విహీనమైన ఆసనం మీద కూర్చొని తన మానసిక శక్తినంతా ఏకోన్ముఖం చేసి వాటిని కంకాళుని గృహాంతర్భాగానికి నడిపించింది. ఆమె ఎన్నో సంవత్సరాలుగా ఒక రహస్య ప్రదేశంలో రోజు ఆ రెండు సింహాలకు ఎదురుగా ఇద్దరు కపాలికలను ఆహారంగా వేసేది. ఆ విధంగా సింహపాలుడు వాడికి అభ్యాసం చేశాడు. వేరే మనుషుల్ని వేసినా అవి వారిని ఏమీ చేసేవి కాదు. అది తమ ఆహారం కానట్టు వదిలేసేవి. కొంతకాలానికి వాటిని గనక వదిలిపెడితే మాత్రం కపాలికులందరినీ వేటాడి చంపే బలపాటవాన్ని శిక్షణనిచ్చాడు సింహపాలకుడు. అవి అమిత వేగంగా గర్జిస్తూ, గాండ్రిస్తూ, ఎగిరి దుముకుతూ కంకాళుని గుహలోకి చొరబడ్డాయి. విజృంభించి కపాలికులను పంజా దెబ్బలతో హతమార్చసాగాయి. పరశువులు మొదట సింహాలను చూసి భయపడ్డారు. బడబానుడు తన మహాపరశువుతో వాటిని హతమార్చటానికి సంసిద్ధుడవుతూ ఉండగా జనార్దనుడు అతన్ని వారించి, అవి కపాలికులను వధించడానికి మహారాణి పైతాలి పంపిన సింహాలు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అవి కపాలికులను మాత్రమే సంహరిస్తున్నాయి. ఒక్క పరశునికి కూడా హాని చేయటం లేదు అని చెప్పాడు.
బడబానుడు వజ్రసింహుడేగాక మిగతా పరశు సైనికులు కూడా అలాగే చూస్తూ నిలబడిపోయారు. ఆ మృగరాజులు మాత్రం ఒక్కొక్క పంజాదెబ్బకు ఒక్క కపాలికుణ్ణి వధిస్తూ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కపాలికులు పారిపోవటానికి కూడా వీలులేని మృత్యుగహ్వరంగా మారిపోయింది ఆ గుహ. రక్తం మడుగులు కట్టింది. మృగేంద్రాలు కపాలికుల కోసం వెతకసాగాయి. ఎక్కడా ఒక్కడు కూడా బ్రతికిలేడు. దాంతో వాటి దృష్టి ఎవరో చెప్పినట్టుగా శూలాల మధ్యన దాక్కొని కూర్చొని ఉన్న కంకాళుని మీద పడ్డాయి. అవి అలాగే ఆ శూలాల మీదకి దుమికి కంకాళుని మీదకి వెళ్ళసాగాయి. వజ్రసేనుడు, బడబానుడు, జనార్దనుడు, మిగతా పరివారం కూడా అవి అట్లా వెళుతూ ఉంటే గుడ్లప్పగించి చూడసాగారు. ఆ మృగరాజులు ఆ శూలాల మీద నడవలేక కాళ్లల్లో శూలాలు దిగబడి పడిపోయాయి. వాటి శరీరమంతా శూలాలు దిగబడిపోయాయి. చూస్తుండగానే వాటి నుంచి రక్తం ప్రవహించసాగింది. ఆ రక్తస్రావంతోనే అవి గర్జిస్తూ శత్రువులను నిర్జించి మహారాణి ఆజ్ఞ పాలిస్తూ ప్రాణాలు అర్పించాయి ఆ మృగేంద్రాలు. క్రూర మృగాలైన వాటి మరణం చూస్తున్న వాళ్ళందరికీ అమిత పరితాపం కలిగించింది. కొందరికైతే కళ్ళనీళ్లు కూడా వచ్చాయి. పైతాళి నగరంలో మహారాణి పులి చర్మం పైన కూర్చొని ఆ దృశ్యాన్ని తన దూరదర్శన శక్తితో చూస్తోంది. ఆమె కనుల వెంట అశ్రుధారులు కారిపోతున్నాయి. ఆమె అంతులేని కోపంతో ఆ శూలాల మధ్యన కూర్చొని ఉన్న కంకాళుని శూల నిక్షిప్త ప్రదేశానికి ముందు నిస్సహాయంగా నిలబడి ఉన్న బడబానుణ్ణి, జనార్దనుణ్ణి చూసింది. క్షణం ఆలోచించింది. ఒక నిర్ణయానికి వచ్చింది. వెంటనే సింహాసనం పైనున్న గ్రద్దను లేపింది. వాయు వేగంతో అది ప్రయాణించసాగింది. అలా ప్రయాణించి వెళుతుంటే దాని శరీర పరిమాణం కూడా పెరిగింది. అది అలా మహావేగంగా ఎగిరివచ్చి మైదాన ప్రదేశంలో శూలాల మధ్యన కూర్చొని ఉన్న కంకాళుని చుట్టూ తిరుగుతూ పొడవసాగింది. కంకాళుని దిగ్బంధనాన్ని ఛేదించింది. తన గోళ్లతో తన్నుతూ ముక్కుతో పొడవసాగింది. వజ్ర నఖాల వంటి గోళ్లతో ఆ గరుత్మంతుని వంటి గ్రద్ద అతని శరీరాన్ని చీలుస్తూ ఉంటే ఇక అక్కడ కూర్చోవటం అతనికి దుర్భరమైపోయింది. నిత్యం అతడు పూజిస్తూ ఇంతవరకు అతడు ఎన్నడూ ఉపయోగించని అవసరం రాని శూలాన్ని తీశాడు. గ్రద్ద పైకెగిరినప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు. అది పొడవటానికి దగ్గరికి రాగానే ఆ శూలంతో గ్రద్దను ఒక్క పోటు పొడిచాడు. రెండు రెక్కల మధ్యన ఆ గ్రద్ద దారుణమైన ఆ శూలం పోటుతో చచ్చి క్రింద పడవలసిందే. కానీ మహాశక్తివంతమైంది కావడంతో పైకి ఎగిరిపోయింది. అలా పైన ఎగురుతున్న ఆ గ్రద్ద శరీరం నుంచి రక్తబిందువులు క్రింద పడసాగాయి. అలా రక్తం కారుతున్న ఆ గ్రద్ద ఊరుకోకుండా కంకాళుణ్ణి పొడవసాగింది. అతడు శూలంతో దాన్ని తిరిగి పొడిచి చంపటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అది వేటుకు అందకుండా మహావేగంగా అతన్ని గోళ్లతో రక్కుతూ ముక్కుతో పొడవసాగింది. అతడు దాని బారి నుంచి బయటపడటానికి పాతిన శూలల మీదుగా నడుస్తూ గుహలోకి రాక తప్పలేదు. అతడు అలా గుహలోకి వెళ్లేదాకా పొడుస్తూనే ఉంది. అతడు గుహలోకి శూలధారి అయి ఒళ్లంతా రక్తం కారుతూ మహోద్రేకంతో అమితమైన బాధతో వచ్చాడు. అతడు గుహలోకి రావటమేమిటి? బడబానుడు తన మహాపరశులతో అతని మీదకి వెళ్ళి కంకాళుని కంఠాన్ని తన మహాపరశువుతో ఖండించాడు. ఎందరో నరుల రక్తాన్ని తాగిన ఆ నరరూప రాక్షసుడు ఆఖరికి తన రక్తం మడుగులోనే పడి గిలగిలా తన్నుకొని చనిపోయాడు. పైతాళి సైనికులు పరాసులు జై జయధ్వానాలు చేస్తూ గుహ బయటికి వచ్చి ఆనాటి రాత్రి తమ స్థావరంలో విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయాన్నే బయలుదేరి హుటాహుటిన ప్రయాణం సాగించి ప్రేతరాజ్య ప్రాకార ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే ఈ వార్త పైతాళి నగరం అంతా తెలిసి ఉండడం వలన దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తూ ప్రజలంతా ఆనంద కోలాహలంగా వారికి స్వాగతం పలకటానికి వచ్చారు. వారి స్వాగతం అందుకొని వజ్రసేనుడు, బడబానుడు, జనార్దనుడు సరాసరి పైతాళి దర్బారుకు వెళ్లారు. వారు వెళ్లేటప్పటికీ మహారాణి సింహాసనం మీద కూర్చొని ఉంది. ఆమె పాదాల ముందు ఎప్పుడూ సింహాసనం పైనున్న సువర్ణ ఫలకం మీద ఉండే గ్రద్ద చచ్చిపడి ఉంది. ఇరువైపులా మృగరాజ దర్పంతో పడుకుని ఉండే 2 సింహాలు లేవు. వాటితో పాటే
మహారాణి రూప యవ్వన లావణ్యాలు కూడా మటుమాయం అయ్యాయి. ఆమె జరాజర్జితమైన ఒక వృద్ధిరాలిలాగా వ్యర్థురాలిలాగా శోకిస్తోంది. అలాగే వారికి స్వాగతం పలికింది. కృతజ్ఞత వందనాలు అర్పించింది. వజ్రసేన, బడబాన మహారాజా, మీరు మీ మైత్రితో మానవజాతికే మహోపకారం చేశారు. మీ మైత్రి శాశ్వతం కావటం కోసం నాదొక కోరిక. వజ్రసేన, బడబాన మహారాజు పుత్రికను మీరు వివాహం చేసుకోండి అని క్షణకాలం ఆగి, ఏం వజ్రసేన, మహాపరసు, మీ అభిప్రాయం అంది. సంతోషం మహారాణి అని ఇరువురు ఏకకాలంలో అన్నారు. అప్పుడు వజ్రసేనుడు పరితప్త హృదయంతో, వెళ్ళేటప్పుడు దివ్య సౌందర్యంతో నవ్వయవనంతో ప్రకాశిస్తున్న మీ రూపం ఇలా మారిపోవటానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఈ సింహాసనం యొక్క బలం ఆ సింహాలలోనూ, నా యవ్వన రహస్యం ఆ గ్రద్దలోనూ ఉన్నాయి. అవి ఉన్నంతకాలం నేను అజేయురాల్ని, అమిత సౌందర్యవతిని. అవి అంతరించడంతో ఇవి అంతరించాయి. ఇక నేను మాత్రం ఎందుకు అని విలపించసాగింది. అప్పటిదాకా ఎక్కడో ఉన్న జనార్దనుడు, మీరుండాలి మహారాణి, సంతోషంగా ఉండాలి అంటూ అక్కడికి వచ్చాడు. అతని వెనకే భూతాలరాజు కూడా వచ్చాడు. అప్పుడే తపస్సు నుంచి లేచి వచ్చిన మునీశ్వరుడిలాగా మెరిసిపోతున్నాడు. ఆయన అందర్నీ ఒకసారి కలయి చూసి, ఏరా అంతా బాగున్నారా అని అడిగాడు. తమ దయ అంటూ అందరూ తలలు వంచి నమస్కరించారు. ఏమే పైతాలి, మహారాణి, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా? అవసరం లేదు. నేను మళ్ళీ నీ రూపాన్ని, నీ యవ్వనాన్ని నీకు మానవ సహజమైనంత కాలం ఉండేటట్లు చేస్తాను. ఎందుకంటే ఆ దివ్య సౌందర్యంతోనూ నిత్య యవ్వనంతోనూ నువ్వు అనుభవించింది ఏమీ లేదు కాబట్టి అంటూ ఒక పాత్రను పట్టుకొని సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలోని నీటిని సగం ఆమె తలపైన అభిషేకం చేసినట్టు పోశాడు. దాంతో ఆమె తిరిగి మునుపటి రూపాన్ని పొందింది. ఆ పాత్రలో ఉన్న మిగిలిన సగం జలాన్ని తన నెత్తిన పోసుకున్నాడు భూతాలరాజు. ఆయన రూప యవ్వనవంతుడైన నవ యువకునిలాగా మారిపోయాడు. అతన్ని చూసి మోహించింది ఆమె. మీ వాళ్ళు చెప్పిన గుర్తులు నాలో ఉన్నాయి, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు భూతాలరాజు. సమ్మతి సూచకంగా సుందర దరహాసం చేస్తూ తల వంచుకుంది ప్రేతాలరాణి పైతాలి. ఆ మరునాడు భూతాలరాజు ప్రేతాలరాణికి, వజ్రసేనుడికి, బడబానుడి కుమార్తెకు వైభవంగా వివాహం జరిగింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.